ఈ పట్టా ఇచ్చిన ఆనంద సందర్భంలో మాట్లాడిందట. ఆ మాట్లాడిన దానిలో మరి ఏమంటో ఏంటో మాకు తెలీదు. అంత మంచి మాటలే చెప్పింది. నాకు లోపల కూర్చొని బాధపడుతుంది. ఆ అమ్మాయి ఆ పొజిషన్లో చూసి మేమేం మాట్లాడాలో లేదు కూడా భక్తి అట్లా. అసలు గీతాంజలి ఆ రోజు పట్టా తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏం చెప్పారు, ఏ విధంగా మాట్లాడారు? చాలా సంతోషంగా గెంతుకుంటా వచ్చిందండి. అసలు ఎలా అలా కాదు, అసలు భూమి మీద ఎట్లా ఎత్తుగా నడుస్తారే అట్లాగొచ్చింది గెంతుకొని. నాకు స్థలం వచ్చేసింది, నాకు సొంతగా స్థలం వచ్చేసింది అని చెప్పి సంతోషంగా వచ్చింది. ఆ రోజు 2 రోజులు సంతోషంగానే ఉంది. దాన్ని మెచ్చుకున్నారు మా సందులో కానీ అందరూ. నాకు ఆనందం ఎక్కువైపోతుందండి, ఏం చేయలేండి. నేను దిట్లు కూడా తీసాను, అమ్మాయి ఉన్నప్పుడు జ్వరంగా అనిపించిందని. అంత మంచి మాటలే చెప్పింది నాకు. ఆ తర్వాత ఇవి వస్తున్నాయి అంటే నాకు తెలియదు. లోపల కూర్చొని బాధపడుతుంది కానీ నాకు చెప్పట్లేదు. మామూలుగా వచ్చేస్తుంది, తిరుగుతుంది, పని చేసుకుంటుంది. మేము ఎప్పుడు ఫోన్ చూస్తాం అనేది పెళ్లి దగ్గర నుంచి అమ్మాయికి అలవాటు. ఫోన్లో వీడియోలు చేయటం, పిల్లలకు వేషాలు వేయటం, అవన్నీ ఫస్ట్ నుంచి మాకు అలవాటే. అది చూస్తూ ఉంటుంది కదా, అట్లాగే చూస్తుంది అనుకుంటున్నాం. మరి రాత్రిపూట చూసిందంట, మాకు తెలీదు. మేము నిద్రపోయాం. మా అబ్బాయి ఇంత కట్టినాడు, రాత్రి 3 దాకా చూస్తూనే ఉందని. అసలు ఎలా ఉంటారండి మీతో? ఎలా ఉంటారు? అసలు మా కూతురు కన్నా ఎక్కువగా చిన్న పిల్లలు ఆడుకుంటా ఉంటారు, గెంతుతా. అలాగే ఉంటుంది అమ్మాయి. సీరియస్ ఉండదు, కోపడినా పట్టించుకోదు. అది కోపడినా 1 నిమిషం తర్వాత మళ్ళా తోకలాగా తిరుగుతుంటది. మాకంత ఎక్కువ. అందరితో, మా బంధువులతో గానీ అసలు ఎవరిని అడిగినా చెప్తారు. యాక్టివ్ ఎక్కువ. అసలు ఏమేమి చెప్తా ఉంటారు ఆవిడ? ఏమన్నా మీతో మాట్లాడడం కానీ? ప్రతి విషయం తను చేసిన మంచి చెప్తుంది. అత్తగా నేను అటు చేశానండి, నాదేనా పొరపాటు ఉందా అని చెప్తుంది. 2 చెప్తుంది. ఈ విషయం చెప్పగలరు? ఇది లాస్ట్ గొడవలు అవుతున్నాయి, ఇలాగ వస్తున్నాయి అనేది నాకు చెప్పలేదండి. చెప్పుంటే అసలు నేను ఆ రోజు వెళ్ళేదాన్ని కాదు. మీరు ఏమన్నా గమనించి గట్టిగా అడిగే ప్రయత్నం ఏమైనా చేశారు? అట్లా లేదు. బాబుల గాలిలో బాధపడుతుందంట, బయటగా మామూలుగా తిరిగేస్తుంది. వంట చేసుకుంటది తను, నా పని బట్టల పని ఇంట్లో ఇద్దరం చేసుకుంటాం. పిల్లల్ని తనే చూసుకుంటది. పిల్లలకి అన్నం పెడుతూ ఫోన్ చూస్తుంటది, వంట చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటది. ఎప్పుడు ఫోన్ ఉంటది. అది ఫస్ట్ లో చెప్పేవాళ్ళు వద్దమ్మా వద్ద, ఇక అలవాటు అయిపోయింది మాకు తనకి. అలాగే అనుకున్నాం కానీ మరి ఇంత సీరియస్ అవుద్ది అనుకోలేదు. పిల్లల్ని గుర్తు చేసుకోవాలి కదా అమ్మాయి, పిల్లల్ని పట్టించుకోకుండా ఎంత పని చేసింది. ఆ రోజు కూడా మేము ఇక్కడ లేవు. విజయవాడలో మా అన్నయ్య గారు మనవాడిది కార్యక్రమం, పసుపు కట్టే కార్యక్రమం ఉంటారు, రమ్మంటారు అని ఆ రోజు మేము వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మేము 9:30, 10 లోపలనే ఆ అమ్మాయి చెప్పేసి వెళ్ళాం. ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది, ఆనందంగా ఉంది. అసలు ఇలాంటి ఏమైనా కానీ ఏమైనా బాధల విషయంలో కానీ ఆ అమ్మాయి మొహంలో కనబడలేదు. మేము కూడా ఊహించలేదు ఇలా ఉంటుందని. వెళ్ళిన తర్వాత మేము విజయవాడ వెళ్ళిన తర్వాత ఆమె ఇట్లాగా పడిపోయింది, కళ్ళు పడిపోయింది అనేసి మీరు త్వరగా వచ్చేయండి అన్నారు. అక్కడ కార్యక్రమం భోజనాలు పెట్టడానికి కొద్దిగా లేట్ అయినది. సరే భోజనం చేసి బయలుదేరదామని, మాకు విషయాలని ఏమి తెలియదు కదా. ఆ పనిలో మేము భోంచేకంటే వెళ్తే ఏం బాగుంటుందని భోంచేసి వెళ్దామని చెప్పేసి మేము భోంచేసి 1:30 ఆ లోపల ఎప్పుడు భోంచేసి గబగబగా బయలుదేరే ముందు మీరు ఫోన్ చేయండి అన్నారు. బస్ స్టాండ్కి వచ్చి, విజయవాడ బస్ స్టాండ్కి వచ్చి, సరే అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత మీరు తెనాలి కాదు గుంటూరు రండి అన్నారు. అదేంటో గుంటూరు అంటే ఇట్లా పడిపోయింది, కొద్ది దెబ్బ అయింది, విషయం అనేది మాకు తెలియదు, రాండి అని అంటే సరే అని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పడిపోయింది అనగానే ఇక ఆ వైద్యంలో పడి ఆ అమ్మాయిని ఆ పొజిషన్లో చూసి మేమేం మాట్లాడాలో లేదు కూడా భక్తి అట్లా. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి పక్కన ఉంటే నాకు వాళ్ళు ఇడిగా ఉంటే మాత్రం నాకు కూతురుతో సమానంగా నేను చూసింది. అలాగ ఉంటుంది. మామూలుగా కాదు పిల్ల, చాలా హుషారు. నేను అమ్మాయిని ఏ పని చేసినా అడ్డం పడే పని లేదు.
బాగా చేస్తుంది, దాంట్లో ఉన్న పనితనం ఉంది, క్యారెక్టర్ ఉందని చెప్పేసి నేను చాలా సంతోషపడతాను. అప్పుడు ఆ ఎమ్మెల్యే లోటు నాకు నా ఇంట్లో సంతోషం డిజైన్స్ వాటికి నేను చూసుకునే భాగ్యం కలగలేదని చెప్పి నేను చాలా బాధలో ఉంటున్నాను. అది ఏమైనా కార్యక్రమం చేసిందంటే దానికి జీవం పోస్తుంది ఆ పిల్ల. ఆ పోసినప్పుడు అలాంటి మా శుభకార్యం చేసినప్పుడు ఆమె చేసిన పనికి తగ్గినందు నాకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఏమైనా పండుగ రోజు ముగ్గులు వేసిందంటే మంచి ఆర్ట్తో వేస్తుంది. అది ఆర్ట్ చూసి నేను ఎంత ఇది అయిపోతానంటే అంత ఇది అవుతాను. ఏ పనిలో వేసినా ఆర్ట్లు వేయడం కానీ అక్కడ వేసింది ఇది వీణ వేదం అంచేది. పిల్లలకి ఏమైనా ప్రోగ్రాంలు అంటే ఏమైనా న్యాచురల్గా చేస్తాండి. అంత ఇదిగా ఉంది ఆ పిల్ల. అలా లేని పిల్ల నా ఇంట్లో లేదంటే నాకు ఎంతంటే బాధ అంటే నాకు చాలా లోటు కనబడుతుంది. అది నేను భరించలేని బాధలో ఉన్నానంటే సరే ఒక మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి లేకపోవడం నాకు భరించలేని బాధలో నేను దుఃఖంలో ఉన్నాను. అంటే ఈ సంఘటన జరగడానికి ప్రత్యేకమైన కారణం అది నాకు కూడా తెలియని కారణం. నేను తెనాలి వచ్చి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత దీని సంగతి అనేది నాకు పూర్తిగా తెలిసింది. ఏది పట్టా ఇచ్చిన ఆనందంలో ఏదో ఇంటర్వ్యూలో మారింది. అవి ఫోన్లో కూడా చూడటం కూడా నాకు చేత కాదు. ఫోన్లో ఏమొచ్చినాయి, ఏం పంపించాలి చెయ్యాలనేది నాకు చదువు కూడా లేదు, ఏం రాదు. అవి నాకు కూడా తెలియదు. ఈ పట్టా ఇచ్చిన ఆనంద సందర్భంలో మాట్లాడిందట. ఆ మాట్లాడిన దానిలో మరి ఏమంటో ఏంటో మాకు తెలీదు. దానివల్ల టెన్షన్ పడిపోయిందనేసి మాత్రం అవసరం తెలిసింది. అది కూడా ఎప్పుడు దీని హాస్పిటల్ చేరినాకే తెలిసింది. అది ఓకే. అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడడం కానీ ఏమన్నా చేయడం కానీ అంటే మీతో ఎలా ఉండేవాళ్ళు? అసలు నాతో బాగానే ఉండేవాళ్ళండి. అసలు మాతో సరదాగా ఉండేది. ఏది వచ్చినా కూడా స్పీడ్గా చేసిపోద్ది. బయటకి ఎక్కడికన్నా ఇప్పుడు దేవుడు గుళ్ళు పెడతారు కదా మనకి గుళ్ళల్లో, వాళ్ళ ఉందని తెలియగానే ఇక్కడ పని చేసేసి రెడీగా వెళ్ళిపోతుంది. అంత స్పీడు అమ్మాయి. అట్లాంటివి ఏం లేవండి మా ఇంట్లో. అసలు గొడవలు లేవు. మామూలుగా పని విషయాల్లో ఏమన్నా అనుకుంటాం కానీ అందరికి అంతగా భయంకరమైన ఏమి లేవు. ఎప్పుడు ఇదే పిల్లల్ని రెడీ చేసుకోవటము, పిల్లలకు రాగానే మళ్ళీ ట్యూషన్ కూడా లేదు. పిల్లలకి అమ్మాయి చెప్పుకుంటుంది. తనకు అసలు ఖాళీగా ఉండదు. ఆ ఖాళీ దొరికిందంటే ఫోన్లోనే ఉంటుంది. దీనికి ఘటన ఈ విధంగా తను సూసైడ్ చేసుకోవడానికి వేరే పార్టీ వాళ్ళు ట్రోలింగ్ చేయించారు, అవి కూడా తెలియదండి. బాధపడే విధంగా చేసుకున్నది అని అంటారు. అవి కూడా తెలియదు నాకు. 2 రోజుల నుంచే తెలుస్తున్నాయండి అవి. ఆసుపత్రిలో ఆ పిల్ల దగ్గరికి వెళ్ళింది నుంచి బయట ఏం జరుగుతుందో తెలియదు. బయటకు వచ్చినాక నిన్న అందరూ చెప్తున్నారు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి, ఇవన్నీ చూసేసింది అమ్మాయి అనేది మాకు తెలిసింది. అప్పుడు కానీ ఎంత బాధపడింది, ఎందుకు చేసుకుందా, ఇంత తెలివి తక్కువ పని చేసింది ఏంటో అనుకుంటున్నాం మేము. ఏమైందో ఎందుకు అయిందా అని బయటకు వచ్చినాక ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి. చివరికి తను బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి చెప్పడం కానీ మాకు చేయలేదండి. ఏమి మా అబ్బాయికి చేసిందంట. ఏం చేయలేదు. మేము 9 పావుదక్కు 10ంటికి అనుకుంటా వెళ్ళాం. పిల్లలు బడికి పంపించింది, టిఫిన్లు చేసుకున్నాం, అన్నీ అయింది. మరి వెళ్ళినాక ఎందుకు ఇట్లా చేసిందో అర్థం కాదు. 2 రోజుల ముందు నుంచి అక్కడ ఏ పేపర్లు తెచ్చుకుంది, అవి టీచర్కి ట్రైనింగ్ చేసుకుంటుంది, అవి చూసుకుంటుంది. ఆ రోజు వెళ్ళాల్సింది, తాళాలే జాగ్రత్తగా చేసుకొని వెళ్ళమ్మా అని చెప్పా. ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్, ఆ స్కూల్లో చేస్తుంది, ఆవిడ రమ్మంది. సరే తోడుంది కదా అంటే నేను వెళ్తాలేండి అంది. పిల్లలకి అన్నం పెట్టేసి వెళ్తాను. అంతవరకు అది మాకు తెలుసు. అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది కదా మొత్తం మాకు మా అత్తమ్మకి వచ్చే ఆసరా పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ మాకు వస్తున్నాయి, మాకు ఇళ్ళ పట్టా కూడా వచ్చింది, 4 సంవత్సరాలకు వచ్చింది. ఈ సంవత్సరమే నాకు రాలేదు కానీ వచ్చింది. మా వారికి పింఛన్ వస్తుంది, ఆ అమ్మాయికి అమ్మఒడి అవి పడుతున్నాయి, వస్తుంది. అంటే ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఏమన్నా నాయకులు మీకు ఏమైనా ఫోన్ చేసి? లేదండి, మా ఫోన్లో అయితే ఏమి రాలేదు మాకు. మా ఇద్దరికి ఎక్కువ బయట లేము, ఇది ప్రచారం అనేది లేదు. అత్త మామ తెలుసు అంతే, ఫోన్లలో కానీ ఏమి లేవు. మాకు ఏదన్నా రాసి పెట్టమన్నా ప్రిపేర్ చేయమన్నా తనే చేసింది. ఇప్పుడు బయట నాయకుల నుంచి అలా ఏం రాలేదండి. చిన్నపిల్లలు కదా వాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు అయితే తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు నిన్న వచ్చారు అక్కడికి, అన్ని వస్తామమ్మా ఇంటికి వచ్చి అన్ని మాట్లాడతాను. మీ డిమాండ్స్ ఉన్నాయా? పిల్లలకి బాగా చూసుకోవాలి, చదివించుకోవాలి,
అంతకంటే ఇంకేం కావాలండి. తల్లిని ఎటు తేలేం. అవి ఇక అలా చేసిన వాళ్ళ ఇదే పాపం వాళ్ళది. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి మీ ఇంటికి వచ్చి? 11వ సంవత్సరం. 11 సంవత్సరాల అయ్యి పెళ్ళి అయ్యి 11 సంవత్సరాలు. పెళ్ళి అయ్యి 11 సంవత్సరాలు. అదే మరి ఇక్కడ ఇప్పుడు ట్రోల్ చేసి తన మనస్తాపం చెందడానికి గల కారకులైన వారిని ఏ విధంగా శిక్షించాలని అనుకుంటున్నాను. అది ఇక భగవంతుడే చూసుకుంటాడండి. మేమే అంటాం కాదు. ఇక భగవంతుడు ఉంటాడు. ఇంట్లో సంతోషం లేనప్పుడు వాళ్ళతో ఏం చేసుకుని ఎందుకండి కర్మ చేసుకుని వాళ్ళకి ఎందుకు ఆ కర్మ పెట్టడం? అది ఆ కర్మ చేసిన వాళ్ళకి ఆడే భగవంతుడే కర్మ అనుభవించాలి, కానీ మేము మాత్రం వాళ్ళు దీవించడం అనేది మేము చేయదలుచుకోలేదు. చివరికి ఏం చెప్పదలుచుకున్నాం ఈ విషయంలో? ఈ పిల్లల గురించేనండి మేము బాధపడేది. పిల్లల గురించి, అబ్బాయి గురించి. అబ్బాయి ఏం చేస్తుంటారు? బంగారు పనేనండి. అలా అన్నయ్య నాన్న ముగ్గురు ఒకటే షాపు, కలిసే ఉంటారు పిల్లలు. మొత్తం ఇన్కమ్ బంగారు పని సంగతి తెలుసు కదా, చేతి పని చేసుకోవటమే. మాకు జ్యువెలరీ పని కూడా కాదు, మామూలు చిన్న పని చేసుకుంటాం. పని ఉన్నప్పుడు చేసుకోవడం, పని లేనప్పుడు మాకు ఖాళీగా ఉంటది. దాన్ని కంటిన్యూగా యుద్ధం జీతం లాగా వచ్చేది అనేది ఏమి ఉండదు. పని చేసుకున్న రోజు డబ్బులు ఉంటాయి, పని ఖాళీ. అది మీకు ఇప్పటి వరకు ఒక ఆయన అమెరికా నుంచి పంచప్రభాకర్ అని చెప్పేసి ఒక ఆయన 2 లక్షల రూపాయలు మీకు పంపించమని చెప్పారు, వచ్చినాయా? అదే ఆ పని మీద పిల్లల పేరు మీద బ్యాంక్ ఏదో అనేసి వెళ్ళాను. నాకు చదువు మాకు ఒక అక్షముక్కనే రాదండి, రాయడం రాదు, చదువు కూడా లేదు. అన్ని కూడా ఆ లోటు కూడా ఆ అమ్మాయి నాకు చాలా హెల్ప్ కూడా చేసింది మా ఇంట్లో. అది మాకు అది ఆ పని మీద అదే అమెరికా నుంచి వచ్చిందని ఒక ఆయన ఏదో వచ్చి ఆయన ఏదో చేస్తున్నాడు, హెల్ప్ ఆయన చేస్తున్నాడని ఆ పని మీద బ్యాంక్ కాగితాల మీద వాటి మీద అని తిరుగుతున్నారు, వెళ్ళారు. అందుకని వాళ్ళు బయటకు వెళ్ళారు. అంటే టీడీపీ పార్టీ వాళ్ళే లేదండి, వాళ్ళు ఎవరు మాకు దగ్గర రాలేదు. వాళ్ళ గురించి తెలియదండి. అవి వాళ్ళ పేర్లు కానీ అవి ఏం తెలియదు నాకు, వాళ్ళ విషయాలు మరి.